వెల్కమ్ సార్, వెల్కమ్. ఎవరైనా న్యూ పర్సన్స్ ఉంటే కనుక ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి సార్. న్యూ పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ సార్, సూర్య సార్. గుడ్ మార్నింగ్. సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ అందరూ కూడా మెయిల్స్ మరి పంపించారా? ఆల్రెడీ గ్రూపుల్లో కూడా ఆల్రెడీ షేర్ చేస్తున్నారు కదా మనకి. అందరూ మెయిల్స్ పంపించారా, పంపించలేదు? Yes, good morning, sir. Good morning. Balai Adipu, Agapu. Yes, good morning, sir. Good morning. Balai Adipu, Agapu. Yes, good morning, sir. Good morning. Good. Welcome, sir. Welcome. సో అందరు సైలెన్స్ ఉన్నారు అంటే ఏమి అందరు ఫుల్ బిజీయా? ఇందాక వెంకటేశ్వర సార్ మాట్లాడినట్టు విన్నాను. సో ఎవరు కూడా మరి కిక్కురు లేరు. ఏమంటే గుడ్ మార్నింగ్ సార్. రెస్పాన్స్ అవ్వట్లేదు ఎవరు. సో కొన్ని రోజులు మరి మనము ఒక పని చేద్దాం, కొన్ని రోజులు మీటింగ్ ఆఫ్ చేద్దామా? ఎందుకంటే ఇప్పుడు మీరు మీ అందరూ మాట్లాడడానికి ఏం లేదన్నట్టు కనబడుతుంది మరి. నేనంటే ఇప్పుడు వస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడే జస్ట్ ఈరోజు నాకు బస్సు కూడా లేట్ అయింది అక్కడ. ఓకే, ఇలా అయితే ఏమైతుందంటే కొన్ని రోజులు మనం ఏం చేద్దామంటే, లేకపోతే వారంకోసారి చేద్దాం, బెటర్ కదా. ఎంత మాట్లాడినా కూడా ఎందుకంటే చాలా చాలా ఇంకప్పుడు చాలా మాట్లాడచ్చు. టైం కూడా అసలు టైం కూడా ఉండదు, మాట్లాడదామన్నా. కదా సార్, ఎందుకంటే ఎవరు ఏం షేర్ చేసుకోవడానికి ఏం లేవు కాబట్టి మీరు అన్నట్టు అలా చేయడం బెటర్ ఏమో సార్. చాలా ఉంది మాట్లాడడానికి, అట్లేం లేదు. కొత్తగా అట్లనే కాదు, మాట్లాడాలంటే చాలా ఉంది. కాకపోతే ఏంటంటే నేను సేమ్ టైంలో ఎంట్రీ అయితలేను. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు నేను ఇప్పుడే బస్ దిగి రావడం జరిగింది రూమ్కి. జస్ట్ ఎంటర్ అయ్యాను. సో నేను ఇంకా కూడా నాకు ఒక 1 మంత్ కూడా నేను బిజీగా ఉంటాను అనమాట. చూస్తున్నారు కదా, లాస్ట్ 1 మంత్ నుంచి వెళ్ళి నేను బిజీ. మీతో నేను షేర్ చేసుకున్నాను. వెంకట సార్ చెప్పాను లేదు మీకు,
నేను 2 to 3 months ఉన్నది సార్ అవును సార్ ఆ, అవును సార్ మీరు చాలా బిజీగా బిజీగా ఉంటారని ఉంటాను చెప్పారు చాలా షేర్ చాలా బిజీగా ఉంటాను నేను. ఎస్ సార్ ఎస్ సార్ సో ఎనీవే నో ప్రాబ్లం. మీరు మరి విత్డ్రాలే కాదు ముఖ్యము, మిగతా అన్ని చాలా ఉన్నాయి కనుక వాటి మీద ఫోకస్ పెట్టుకోండి అని అందుకే చెప్తున్నాం మనం అందరం. అర్థమైందా సార్? ఎందుకంటే సిస్టమ్ అనేది ఇది ఇలాగే నడుస్తుంది ఇప్పటికి కూడా. మీకు తెలుసో తెలీదో నేను చాలా సిస్టాలు చేస్తానని చెప్పాను. ఒక సిస్టము 1.5 year చాలా 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 బాగా రన్ అయింది. పేరు చెప్పాను ఇప్పుడు. అందులో నేను కూడా 1.5 year నుంచి బాగా నడుస్తుంది కదా అని చెప్పేసి వీఆర్ ద ఎంటర్ నవంబర్, నేను చూసి నవంబర్లో ఎంటర్ అయ్యాను. ఒక సిస్టమ్ పేరు చెప్పాను ఇప్పుడు. 1.5 year బాగా ఇదవుతుంది కదా అని చెప్పేసి ఒక సిస్టంలో ఎంటర్ అయ్యాను. సో డిసెంబర్ 31st నుంచి వెళ్ళి విడ్రా స్టాప్ చేశాడు. నవంబర్ 1.5 year నుంచి వెళ్ళి బాగా రన్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది ఎంటర్ అవుతారు చూసి. సార్ సో అందులో నేను అంతకుముందు ఒకరిని విడ్రాల్ కూడా ప్రాబ్లం లేదు సార్ అది. ఎస్. సో ఇప్పుడు 1.5 year అయిన తర్వాత నేను ఎంటర్ అయిన తర్వాత నేను అయ్యాననే కాదు, అక్కడ చాలా మంది అయ్యారు, అట్లా అది కామన్ గా. సో ఇప్పుడు విడ్రా లేదు. సో దాన్ని కూడా ఏమంటున్నారంటే పబ్లిక్ టాక్ నిన్న మొన్న నేను తీసుకుంటే సరే బంద్ అయిపోయింది సార్ అంటున్నారు. సీదా బంద్ అయిపోయింది అంటున్నారు. నిన్న లేదు మొన్న మలేషియా థాయిలాండ్ వెళ్ళి వచ్చారు పబ్లిక్. ఎవరైతే అచీవ్ అయిన వాళ్ళు ఉన్నారో, లెవెల్స్ అచీవ్ అవి సంథింగ్ ఉంటాయి, అది బంద్ అవ్వలేదు. నాకు తెలుసు ఆ విషయం. బంద్ అవ్వలేదు, వాడు ఫుల్ డెవలప్ తో బయటకు వస్తాడు, లేకపోతే సంథింగ్ ఏదో. అది దాని గురించి మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు అనుకోండి, ఇక్కడ వేరే దాని గురించి మనం మాట్లాడింది. కానీ జనరల్ గా మీకు ఒక ఉదాహరణ ఎగ్జాంపుల్ తీసుకొస్తున్నాను అనమాట. సో మనం ఎంటర్ అవుతాం అనమాట మన పీవీసీకి, అప్పుడు కనెక్ట్ అవుతాం అనమాట. ఏంటి అనేది అంటే మన పీవీసీ మీటర్ అంటే ఏంటి అనేది మనకు అర్థం అవడానికి సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొస్తున్నాను అనమాట. మళ్ళీ అందులో నేను కూడా ఉన్నాను కదా, అందుకని చెప్పి ఒక ఎగ్జాంపుల్ తీసుకొస్తున్నా. అది బంద్ అవ్వలేదు, బట్ పబ్లిక్ టాకింగ్ టీచర్స్ ఎవరైతే సార్ చెప్పండి. హలో సార్, నేను బాలయ్య సార్. ఇది పీవీసీఎల్టీ అనేది కొద్దిగా డీటెయిల్స్ చెప్పండి సార్. ఏం కావాలా? పీవీసీ పీవీసీ మెటల్ అనేది కొద్దిగా డీటెయిల్స్ కావాలి సార్. నేను కొత్తగా జాయిన్ అయినా. ఎన్ని రోజులు అవుతుంది సార్ మీరు జాయిన్ అయ్యి? ఈ రోజే అయినా సార్. ఈ రోజు తెలియదు, కొద్దిగా అంత సైలెన్స్ లో ఉండాలి. ఏమైతుందంటే మీ అప్లైన్ తో ఎక్కువ కనెక్టివిటీ ఉండండి. సబ్జెక్ట్ అనేది ఈరోజు డిఫరెంట్ గా వెళ్తుంది. డోంట్ వరీ, బీ హ్యాపీ. ఏంటంటే మీరు ఎంతతో ఎంటర్ అయ్యారు? సీడ్ ఫండింగ్ చేసుకున్నారా? సీడ్ ఫండింగ్ అంటారు, టోకెన్ స్టేకింగ్ అంటారు. ఎంతతో చేసుకున్నారు సార్? చేసుకుంటున్నా సార్, రేపు చేసుకుంటున్నా. 4,000 చేసుకుంటున్నా. ఎంటర్ అవ్వలేదు కదా సార్, నో ప్రాబ్లం. సో మంచి ఇదొక మీరు చెప్పాలంటే ధన్యులు మీరు. ఎగ్జాంపుల్ మీకు ఒక ఉదాహరణగా చెప్పాలంటే మీరు చాలా చాలా అదృష్టవంతులు. ఇప్పుడు మనకి ఒక వాల్యుయబుల్ అంటే మంచి తరుణంలోనే మీరు రావడం జరిగింది. సో మీరు మా గురించి వదిలేయండి. ఇప్పుడు ఇక్కడ కొన్ని సార్లు మీకు ఎంట్రీ అంటే పబ్లిక్ మీ యొక్క అప్లైన్ అంటే మీ యొక్క సీనియర్ ఎవరైతే మీకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చారో వాళ్ళతో మీరు ఎక్కువ కమ్యూనికేషన్ లో ఉండండి. ఓకే, ఒక్కొక్క పాయింట్ లో వస్తాయి అవి. ఇప్పుడు మీరు ఏదైతే అడిగారో అది ఇంకొక 15-20 నిమిషాల తర్వాత ఆ మ్యాటర్ వస్తుంది. ఓకేనా సార్? ఎప్పటిదాకా జరిగేటి వదిలేసేయండి. సో ఇక్కడ కొన్ని రోజులు మీరు ఏం చేయాలంటే సార్, కొన్ని రోజులు అంటే పబ్లిక్ సార్ ఇక్కడ మేము ఉన్నాము అంటే ఒక 6 సంవత్సరాల నుంచి ఇందులో ఉన్నాము. ఈవెన్ నేను అంటే చాలా మంది ఇక్కడ ఉన్నారు ఉన్నవాళ్ళు. సో అప్పుడప్పుడు ఏంటంటే సార్, వీళ్ళు 6 సంవత్సరాలది కొద్దిగా చూడండి, ఏ పని మనం వర్క్ చేసినా కూడా మీరేం జాబ్ ఏం చేస్తారు సార్? ప్రైవేట్ జాబ్ చేస్తాను సార్. మనం ప్రైవేట్ జాబ్ చేస్తాం. ఎగ్జాంపుల్ సార్ మళ్ళీ చెప్పండి. ప్రైవేట్ సూపర్వైజర్ చేస్తాం సార్. ఓకే, ప్రైవేట్ సూపర్వైజర్ చేస్తారు. అక్కడ ఒక మీ పెద్దదైతే మాత్రం పెద్ద కంపెనీ అయితే ఒక 10 మంది లేదా ఒక 5 ఒక 4 సూపర్వైజర్ ఉండొచ్చు, లేదా
ఎంప్లాయీస్ ఒక 10-15 ఎంప్లాయీ ఉండొచ్చు. బట్ అందులో మనం కొంతమందిని అంటే అడిగితే సో 10 సూపర్వైజర్లలో ఎంతమంది సంతోషంగా ఉన్నారు అంటే అట్లీస్ట్ ఒక ముగ్గురు అన్న నేను సంతోషంగా లేను ఉండరు కూడా, బట్ చెప్పరు కొంతమంది. ఈ మిగతా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నామంటారు. మరి కంపెనీ ఒకటే సేమ్ యాజ్ ఇట్ ఈస్. నువ్వు అన్నిట్లలో మీరు మీ 10 మంది కూడా అదే కంపెనీలో పనిచేస్తున్నారు, అదే అక్కడనే ఇది చేస్తున్నారు. కానీ కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది బాగాలేదు అంటున్నారు. అంటే అది ఏంటంటే ఎట్లా ఉంటుంది అంటే అది ఎవరి ఇంటెన్షన్ వాళ్ళది. అందరూ ఒకేలా చెప్పాలన్న రూల్స్ ఎక్కడా లేదు. సో అలాగే ఇప్పుడు మీరు ఎంటర్ అయ్యారు కనుక మీకు ఈ విషయాన్ని చెప్పాలని చెప్పి చెప్తున్నాను అనమాట. సో కొంతమందికి నచ్చది, కొంతమందికి నచ్చుతుంది. ఏమంటారు సార్? కరెక్టేనా? ఎక్కడైనా అది ఇక్కడ కాదు, మనం ఏ జాబ్కి వెళ్ళినా, లేకపోతే ఏ కంట్రీకి వెళ్ళినా, లేకపోతే ఒక వ్యక్తి గురించి మాట్లాడినా, లేకపోతే ఒక సంస్థ గురించి మాట్లాడినా, సో అందులో 1000 మంది వర్క్ చేస్తే అంత మంచిగా ఉండగలుగుతాము. సో దాంట్లో మైనస్ పాయింట్ ఖచ్చితంగా అందులో 1000 మంది వర్కర్స్ పనిచేస్తే సపోజ్ 900 మంది కరెక్ట్ అన్నా కూడా 100 మంది అన్నా మీకు దొరుకుతారు అందులో మైనస్ పాయింట్లు వెతకడానికి. ఎస్ అవును సార్? సో అలా అప్పుడప్పుడు ఇక్కడ కొన్ని మైనస్ పాయింట్లు కూడా మరి మేము మాట్లాడడం జరుగుతుంది, ఇక్కడ కొద్దిగా డిస్కస్ జరుగుతుంది. వాటిని మీరు పట్టించుకోవద్దు సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్, వెల్కమ్. మరి మంచి సిస్టంలోకి మీరు ఎంటర్ అయ్యారు. సో కొద్దిగా పేషెన్స్ అవసరం. ఒకటి ఏంటంటే సార్, మీటింగ్ కు 100 days ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. తర్వాత మీరు కమ్యూనికేషన్ లో ఉండాలి. మీ అప్లైన్ తో, మీ యొక్క సీనియర్ తో, ఎవరైతే మిమ్మల్ని తీసుకొచ్చారో వాళ్ళతో కమ్యూనికేట్ గా ఉండండి. సో సిస్టమ్ లో చేంజెస్ వస్తాయి సార్. ఇప్పుడు ఈ రోజున నేను చెప్తాను సార్, ఎగ్జాంపుల్ సో అండ్ సో అంటే ఇప్పుడున్న చెప్తాను నేను. బట్ ఏమైతే ఒక 1 month తర్వాతనో 2 months తర్వాతనో కొద్ది అంత అప్డేట్లు జరుగుతాయి, చేంజెస్ వస్తాయి సార్. అంటే ఇట్లా అంటే ఎందుకు ముందుగా మీరు వచ్చారని చెప్పి ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ సపోజ్ ఒక 6 నెలల తర్వాత కొద్ది అంత సిస్టమ్ లో చేంజ్ వచ్చింది అనుకోండి, అంటే మార్పులు. అర్థమవుతుంది సార్ నేను చెప్పేది? మార్పులు వచ్చినాయి. మీ సీనియర్ ని పట్టుకొని అరే మీరు ముందా చెప్పలేదు, మరి ఇలా చెప్పలేదు కదా నువ్వు అని అంటే అప్పుడు ఆ సీనియర్ కొద్ది అంత ఇరుక్కపోతాడు. ఇరుక్కపోవడం అంటే ఏంటంటే తను తప్పు చేసినట్టు కాదు. ఇక్కడ విషయం ఏంటంటే సార్, మన సిస్టమ్ ఎలా ఉంటుందంటే సార్, అంటే వీటిని మనం చిన్న ప్రాజెక్టులు అనుకోవాలా, చిన్న ప్రాజెక్ట్స్ అనుకోవాలా. ఇందులోనే చిన్న ప్రాజెక్ట్స్ తీసుకొస్తారు వీళ్ళు. సో అప్పుడు అది ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ ఏదైతే వచ్చిందో దానికి అనుగుణంగా మనం వెళ్ళినట్టయితే ఆ సిస్టమ్ ఇచ్చే ఫలితాలు మనకు ఆన్ టైంలో దొరుకుతాయి సార్. గెట్ మై పాయింట్? నా పాయింట్ అర్థమవుతుందా మీకు? ఓకే సార్. ఓకే అర్థమైంది. అట్లా అలాంటివి చేంజెస్ వస్తాయి. చేంజెస్ వచ్చినప్పుడు మీ పార్ట్నర్, మీ యొక్క సీనియర్ మీకు చెప్తారు, సార్ ఈ విధంగా ఇలా వచ్చింది, ఇది ఈ మధ్య చేసుకుంటే బాగుంటుంది అని అలా చెప్తారు. ఇక మీరు మీటింగ్ అయితే ఎట్లయినా అటెండ్ అవుతారు కనుక లింక్ దొరికింది కనుక ఈ లింక్ ఎప్పుడు మీరు మర్చిపోవద్దు. తర్వాత మనకి ఎర్లీ మార్నింగ్ కూడా ఉంటుంది అది, ఎందుకంటే పొద్దున సాయంత్రం. ఎందుకు అంటే ఇలా మనకి అక్కడ కొంతమందికి ఎర్లీ మార్నింగ్ టైం ఉండకపోవచ్చు, కొంతమందికి నైట్ టైం ఉండకపోవచ్చు. సో అలా ఆ విధంగా ఈ టైం అనేది బాగుంది. అక్కడికి వెళ్ళినా ఒకటే, ఇక్కడికి వెళ్ళినా ఒకటే, 2 మీటింగ్లు ఏ మీటింగ్లు అయినా ఒకటే. సో రెండింటికి అయితే ఇంకా మరీ మంచిది. అట్లా మనకి మీటింగ్స్ అనేవి ఇంపార్టెంట్. అట్లీస్ట్ మనం మాట్లాడకుండా లిసన్, ఫస్ట్ మనం వినాలి, తెలుసుకోవాలి. ఎక్కువగా మనం వినడానికి ప్రయత్నం చేస్తే, సో మీరు సూపర్వైజర్గా పనిచేస్తున్నామని చెప్తున్నా, మీకు అంతగానం నేను చెప్పాల్సిన పని లేదు. బట్ ఏంటంటే నేను ఎవరినైనా కూడా ఈ విధంగానే మాట్లాడడం జరుగుతుంది అనమాట, ఫేస్ టు ఫేస్. ఓకే సార్? ఇలా పెద్దవారా చిన్నవారా అనేది ఏది ఉండదు ఇక్కడ. జస్ట్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఇలా మనం కంటిన్యూగా వెళ్తూనే ఉంటాం సార్. అందుకని మీ అప్లైన్తో కమ్యూనికేట్లో ఉండండి. కమ్యూనికేట్ని ఎప్పుడు మిస్ అవ్వకూడదు. సో తర్వాత మీ అప్లైన్కి చెప్పండి, వాట్సాప్ గ్రూప్లో కూడా యాడ్ అయ్యని చెప్పండి. సో ఎనీ టైం ఎనీ న్యూస్ వచ్చినా కూడా అందులో ఇమీడియట్లీ వస్తూ ఉంటాయి. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీట్ చేసుకోండి. సో ఎనీవే వెల్కమ్ సార్. అందరూ ఒకసారి సార్కి వెల్కమ్ చెప్పండి ప్రతి ఒక్కరు, మైక్ అన్మ్యూట్లో ఉన్న వాళ్ళు. సో ఇట్స్ సార్ కొంతమంది వెల్కమ్ సార్. ఓకే సార్, ఓకే మేడం,
థ్యాంక్ సార్ యూ. ఓకే సార్ వెల్కమ్ సార్ నా బాలయ్య. ఓకే బాలయ్య సార్. సో ఎవ్రీడే మీటింగ్ అయితే అటెండ్ అవ్వండి. ఎస్ ఆ మాట మేడం ఇక్కడ పెద్దవారు వాళ్ళు మీకు చెప్తున్నారు, వెల్కమ్ చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నెట్వర్క్ ఉండదన్న విషయం మాకు ముందే చెప్పారు కుమార్ మేడం అని చెప్పేసి. సో బాలయ్య సార్ మీకు చెప్తున్నారు, మంచి సిస్టమ్ లోకి మీరు ఎంటర్ అయ్యారు. సో సిస్టమ్ తో కనెక్టివిటీ ఉండండి, సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్ మీ ఓకే మాటలు సార్ నేను చెప్పాను, థ్యాంక్ యూ. ఎందుకంటే మేడం మీది నెట్వర్క్ సరిగ్గా లేదు కనుక నేను మీ మాట ద్వారా ఓకే మేడం, మీ నెట్వర్క్ సరిగ్గా లేదు, నేను అప్పుడు అడ్మిట్ చేసుకోండి. ఓకే ఎనీవే థ్యాంక్ యూ. అగైన్ కమ్ టు ద పాయింట్. ఎక్కడ ఆపాను పాయింట్? వేరే సిస్టమ్ మనం చేస్తున్నాం బట్ మీరు అంటుంటారు అక్కడ ఆ సిస్టానికి మన సిస్టమే సరిగ్గా లేదు అనేది మీ ఇంటెన్షన్. కానీ నా ఇంటెన్షన్ ఏంటి చెప్పండి సార్. నేను దగ్గర 10 సిస్టాలు చేసి ఉంటాను, మీ అందరికి తెలుసు, కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. వేరే ఇది కాక వేరేది చేస్తాను కదా. బట్ నేను కంపారిజన్ చేసుకుంటే అన్నిట్లో ద బెస్ట్ మళ్ళీ నేను పీవీసీ. ఇది కొత్త వారు వచ్చారనో పాత వారు వచ్చారనో లేకపోతే నేను మోటివేషన్ చేసినాను చెప్పను. సో నేను ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తాను సార్, ఓకే ఇచ్చింది అంటే కొన్ని సిస్టమ్ ఏం చేసింది 1.5 year దాకా బాగానే ఇచ్చింది. సో ప్రతి ఒక్కరిని మనం తీసుకొచ్చి రండి అని చెప్పేసి చాలా మంది చేశారు. సో ఇప్పుడు ప్రతి నెల మీకు మనీ వస్తుంది, ప్రతి నెల మీరు తీసుకోవచ్చు అని మీరు చెప్పడం జరిగింది. దెన్ డిసెంబర్ నుంచి వెళ్ళి క్లోజ్, సిస్టమ్ క్లోజ్ కాదు, పెట్రోల్ క్లోజ్. బట్ వేర్ ఇస్ ద యువర్ మాట అంటే మనం వచ్చిన మాట ఏటిపోయింది. మరి ఇక్కడ లీడర్ అంటే నో ప్రాబ్లం, ఎందుకంటే తనకు టీం అయింది, తనకు మనీ వచ్చింది, తను థాయిలాండ్ ట్రిప్ వెళ్ళాడు, లేకపోతే వెళ్ళకుండా కానీ అయ్యో సంథింగ్ అనుకోవచ్చు, టీం అయింది ఓకే. బట్ కింది వారి సంగతి ఏంటి? అత్తది బంద్ అయిపోలేదు, వస్తుంది ఏం కాదు, అది ఏం అవ్వలేదు. బట్ ఇక్కడ కింది వాళ్ళ సంగతి మనం ఏం మాట ఇచ్చాము అంటే ఎవ్రీ మంత్ నువ్వు సంథింగ్ ఇన్వెస్ట్ చేస్తావు, సంథింగ్ వస్తుంది, సంథింగ్ నువ్వు తీసుకోవచ్చు ఖచ్చితంగా అని మనం చెప్పాం, వాళ్ళకి మాట ఇచ్చాం. బట్ రైట్ నౌ దే విల్ క్లోజ్ 6 months. 6 నెలలు నేను ఓపెన్ కాను అని చెప్పారు. బట్ మన కింది వాళ్ళు ఏం ఆలోచన చేసుకున్నారు, వావ్ 1 lakh పెడితే సంథింగ్ వస్తుంది 1 monthకి, ఓకే బాగుంది, మరి ప్రతి నెల తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఓకే నేను 2 lakh పెడతాను, తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. నేను 3 lakh పెడతాను, తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. సో అలాగే 5 lakh 10 lakh కూడా పెట్టుకున్నారు మన కింది పబ్లిక్. నేను వేరే సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాను, పేరు చెప్పను. సో ఇప్పుడు వాళ్ళు అడిగితే కొంచెం తీసిస్తాను, సిస్టమ్ ఇవ్వట్లేదు కదా. నువ్వు సిస్టమ్ ఇస్తే కింద మీద పడి ఏదో సంథింగ్ అడ్జస్ట్ చేసుకుంటూ నువ్వు ఇవ్వగలుగుతావు. బట్ దే విల్ ఆస్కింగ్ టు యూ, వాళ్ళు వినట్లేదు. సో నేనేమంటానంటే అట్లీస్ట్ మనం ఎవరైతే కమ్యూనికేట్ గ్యాప్ లేకుండా మనము ఎవరైతే ఈ సిస్టాన్ని అంటిపెట్టుకున్నామో ఇది మన పీవీసీని, సో వీఆర్ ద మన విన్నర్లమే. మనకు తెలుసు సిస్టమ్ ఈ 4 రోజులు ఆగుతుంది, లేదా విడ్డలు ఆపుతాడు, మళ్ళీ వెంటనే మళ్ళీ అప్డేట్ వస్తుంది, ఇవన్నీ మనకు తెలుసు. మన అందరినీ తీసుకొచ్చింది ఒక లెవెల్కి తీసుకొచ్చింది, ఆల్రెడీ మన మైండ్ సెట్ చేసింది. అలా అని చెప్పేసి నేను ఎందుకంటే ఒక్కొక్కసారి ఎవరైనా మాట్లాడితే సార్ ఏదైనా మంచి కనబడితే చేసుకోండి అని మనం ఎందుకు చెప్తాం? సో వాళ్ళు అక్కడ చూసి వస్తే కనుక మనకు దానికి దీనికి కంపారిజన్ చేసుకున్నప్పుడు వావ్ ఏది ది బెస్ట్. ఈవెన్ ఇక్కడ 4 రోజులు లేట్ అవుతుంది కానీ ద బెస్ట్ ఇదే అనిపిస్తుంది మళ్ళీ మనకి. నా మాటలు కాదు ఇక్కడ, మీరు చేసి చూడండి మీకు తెలుస్తుంది. నేను చేసి చూసి చెప్తున్నాను, అంతకుముందు ఏమో చేయకుండానే చెప్పేవాడిని ఇది బెస్ట్ అని చెప్పేసి. మీ అందరికి తెలుసు నేను అంతకుముందు వేరే సిస్టానికి వెళ్ళేవాడిని కాదు, కానీ అయినా కూడా ద బెస్ట్ పీవీసీ పర్లేదని చెప్పేవాడిని.
ఇప్పుడు చేసిన తర్వాత కూడా ఇంకా కూడా దీని మీద నమ్మకం పెరుగుతూ పోతా ఉంది. ఓకేనా? సో ఏదైనా సార్ అలాంటివి అవి వస్తూ ఉంటాయి, అవి పోతూ ఉంటాయి. అవి అలాగే మళ్ళీ దాని తర్వాత ఇంకోటి వస్తుంది, దాని తర్వాత ఇంకోటి వస్తుంది. మన దాంట్లో ప్రాజెక్ట్ అనేది మారుతాయి. ఏది సీడ్ ఫండింగ్ లో కానీ తేడాలు వస్తున్నాయి, టోకెన్ ఫార్మింగ్ లో తేడాలు వస్తున్నాయి. బట్ తీసుకున్నాం మళ్ళీ నిన్ననే కదా సార్ నేను చెప్పింది అంతా. ఎవరైతే సిస్టమ్ తో కనెక్ట్ వాళ్ళు కనెక్టివిటీ ఉన్నారో, సిస్టమ్ ఎప్పుడైతే ఎంట్రీగా ఇప్పుడు అది చేసుకున్నప్పుడు చేసుకుందో వాళ్ళు ఏ విధంగా తీసుకున్నారని సార్ నేను నిన్ననే చెప్పింది. నో వన్ లిసనా? ఎవరి లేదు నిన్న అదే విషయం చెప్పాను కదా సార్. నేను సిస్టమ్తో మనము ఎప్పుడైతే సిస్టమ్ ఈ రోజు నేను టోకెన్ ఫార్మింగ్ తెచ్చాను చేసుకోండి, ఈ రోజు నేను సీడ్ ఫండింగ్ తీసుకొచ్చాను చేసుకోండి అన్నప్పుడు చేసుకున్న వాళ్ళకి ఎవరికైనా లాస్ అయ్యారా? ఎవరైనా ఒక్క రూపాయి లాస్ అవడం అనేది ఉండదు ఇక్కడ, బట్ వెయిట్ చేయాల్సి ఉంటుంది అంతే. సో మీరు వెయిట్ చేయకుండానే మీకు ఇచ్చిందా లేదా? సార్ రాజేష్ సార్ నమస్కారం సార్. నమస్తే సార్. ఒక్క సెకండ్ సార్. సిస్టమ్ ఆల్వేస్ కరెక్ట్ సార్, ఎప్పుడు సిస్టమ్ కరెక్ట్. కాకపోతే మన మైండ్ సెట్ మారాలంతే. మన మైండ్ సెట్ మారితే సిస్టమ్ ఎప్పుడు రైటే. సిస్టమ్ చేసే ప్రతి ఒక్క పని కూడా సూపర్ సూపర్. విత్డ్రాల్ 4 రోజులు ఆగితే పోయేది ఏముంది సార్? వీళ్ళు ఎలాగ స్టేకింగ్ లో ఫార్మింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఓల్డ్ ఒక 50,000 పెట్టి కొనుక్కుంటే కథం అయిపోయాయి. అదే చిన్నగా ఇస్తుంది కదా 4 రోజుల తర్వాత. ఇప్పుడు వర్రీ కావాల్సిన అవసరం ఏం లేదు కదా. ఎంతో పెట్టుబడి పెట్టిన ఒక 50,000 ఖర్చు పెట్టలేరు ఇప్పుడు లాస్ట్ ఎండింగ్ స్టేజీలో. మైండ్ సెట్ మార్చుకొని మంచి లైఫ్ ఫ్యూచర్ చాలా షార్ట్ లో ఉంది. ఇప్పుడు అలిగితే లాభం లేదు సిస్టమ్ మీద. సిస్టమ్ ఎప్పుడు కరెక్టే. సిస్టాన్ని నమ్మే వచ్చినాం కాబట్టి ఎవరిని మోసం చేయదు. రాజేష్ సార్ చెప్పినట్టు ఫాలో కాండి. రాజేష్ సార్ ఎప్పటికెప్పుడు అప్డేట్ అందిస్తాడు, దాని కంటిన్యూషన్ కాండి. అందరూ కూడా సంతోషంగా ఉంటారు సార్ షార్ట్ లో. ఓకే సార్. అదే సార్. థ్యాంక్ యూ సార్. నిన్న మీకు మనకి ఎప్పుడైతే ప్రాజెక్ట్స్ అంత చేంజెస్ అవుతాయో, ఆ చేంజెస్ అయినప్పుడు మనం దాని వెంబడి వెళ్ళాల్సి వస్తుంది. దాని వెంబడి వెళ్ళిన వాళ్ళకి ఎప్పుడు కానీ వెల్ ప్రాఫిట్ ఇస్తుంది. వెల్ ప్రాఫిట్, మంచి ప్రాఫిట్ ఇస్తుంది. అందుకే అక్కడ కూడా ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు ఇందాక వేరే ఒక సిస్టమ్ గురించి మీకు చెప్పడం జరిగింది. సో ఎవరైతే స్టార్టింగ్ నుంచి వెళ్ళి వచ్చారో, ఆ సిస్టమ్కి ఎంటర్ అయ్యారో, పర్సంటేజ్ ఎక్కువ ఇచ్చాడు. సో మళ్ళీ ఏం చేశాడంటే ఒక 1 year తర్వాత పర్సంటేజ్ తగ్గించాడు. సో మూవ్ అవ్వాలి కానీ వెనకబడడం ఏంటి? అలా వాళ్ళు అందుకని చెప్పేసి అది కొద్దిగా నెగిటివ్ థాట్లోకి వెళ్తారు పబ్లిక్. బట్ ఇక్కడ మనకు ఎప్పుడు కానీ తగ్గించలేదు, ఎప్పుడు కానీ తగ్గలేదు మనకి. సో రీసెంట్లీ ఎప్పుడు చేంజెస్ వచ్చింది? ఏది 0.25 జాగాలో 0.20 వచ్చింది. అంటే సిస్టమ్తోని కనెక్టివిటీ ఉంటే గనక యు ఆర్ ద గెయినర్. అంటే నువ్వు ఖచ్చితంగా ఒక ముందు వరుసలో ఉంటావు డబ్బు సంపాదించుకునే విషయంలో. ఓకేనా? అందుకని చెప్పేసి మీరు వేరే సిస్టమ్ చేసి చూడండి. అప్పుడు పైసలు కాల్చుకుంటే గనక అప్పుడు మనకు అర్థమవుతుంది ద బెస్ట్ విచ్ వన్ అనేది, ఏది కరెక్టు. సో మళ్ళీ మీకు అనిపించకపోతే చెప్పండి. మనసుకి ఎవరు కొంతమంది చెప్పరు కానీ ఇదే ది బెస్ట్ అనిపిస్తుంది మీకు ప్రాక్టికల్లీ. ఓకే, అందుకని చెప్పేసి మనకు ఇదేం పెద్దగా ఎవరు బాధపడాల్సిన పని లేదు. ఓకే, నో లాస్, ఓన్లీ ప్రాఫిట్. దిస్ ఇస్ ద పీవీసీ మెటా సిస్టమ్. ఓకేనా? సో బట్ ఇక్కడ పేషెన్స్ అనేది చాలా చాలా. ఎస్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. రాజేష్ సార్. ఉంది సార్. 2 minutes కావచ్చు. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. ఇందాక హనుమంత్ సార్ మాట్లాడారు, రాజేష్ సార్ మాట్లాడారు. చాలా మందికి పీవీసీ మెటా విత్డ్రావల్ ఆపేసింది, చాలా లేట్ గా ప్రాసెస్ జరుగుతుంది, ఎందుకు ఈ నత్త నడకేస్తుంది, చాలా సిస్టమ్స్ దీనికన్నా కూడా చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాయి, పీవీసీ మెటా ఎందుకు ఇలా చేస్తుంది
దీన్ని నమ్మి మనం చాలా పెట్టుబడులు పెట్టాం. ఇదేంటి ఇట్లా ఇట్లా జరుగుతుంది. అసలు విత్డ్రా ఎక్కడ ఆపకూడదు కదా, ఎందుకు మన సిస్టమ్ ఆపేసింది? విత్డ్రాల్ చేయకూడదు కదా. ఈ ప్రశ్నలు ఉన్నాయి మనందరికీ, చాలా మందికి ఉన్నాయి. లీడర్స్ మీటింగ్ లో కూడా ఇదే జరుగుతుంది, డిస్కషన్ కూడా. కానీ ఇది వాస్తవం సార్. ఇప్పుడు మనం బిట్ కాయిన్ కి పీవీసీ మెటక్ కంపారిజన్ చేసుకుంటున్నాం గత కొద్ది రోజులుగా. బిట్ కాయిన్ కూడా దాదాపు పెరగడానికి 3 సంవత్సరాలు పట్టింది సార్. $1 $30 అవడానికి, $1 అవడానికి 3 years పట్టింది బిట్ కాయిన్. మీరు అబ్జర్వ్ చేస్తే బిట్ కాయిన్ హిస్టరీ చూస్తే ఇవన్నీ మిమ్మల్ని నమ్మించడానికి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నెగిటివ్ గా వెళ్తున్నటువంటి థాట్ ప్రాసెస్ ని మార్చడానికి నేను ఏదో చేసేయాలని నేను మాట్లాడట్లేదు. వాస్తవాలు తెలుసుకున్నాం. ఏంటి క్రిప్టోలో ఏం జరుగుతుంది, పీవీసీ మెటల్లో ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అనే విషయం. 2009లో బిట్ కాయిన్ వచ్చింది. 2010లో కూడా కనీసం దాన్ని తలుచుకునేవాడే లేడు. కనీసం ఇప్పుడన్నా మనకి స్టార్ట్ అయిన కొద్ది రోజుల్లోనే చాలా కమ్యూనిటీ వచ్చింది. కానీ బిట్ కాయిన్ ఆ కమ్యూనిటీ కూడా లేదు. మీరు బాగా గమనించండి, ఆ కమ్యూనిటీ కూడా లేదు సార్ బిట్ కాయిన్ స్టార్ట్ అయినప్పుడు. 2009లో స్టార్ట్ అయితే 2010 సంవత్సరం పూర్తిగా 2010 2009లో స్టార్ట్ అయ్యి 2010 2 సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాలు కూడా $1 కూడా చేరలేదు బిట్ కాయిన్. అట్లీస్ట్ $1. ఈ రోజు $1,00,000 పైన దాటింది, ఓకే. కానీ గతంలో 14 సంవత్సరాల ముందు ఎలా ఉంది చూడండి. దాంతో బిట్ కాయిన్ ప్రీవియస్ డేస్ లో, బిగినింగ్ డేస్ లో ఏ విధంగా ఉంది, ప్రజెంట్ పీవీసీ మెటర్ను పోల్చుకుంటే పీవీసీ మెటర్ చాలా గ్రేట్, చాలా హైయెస్ట్ ప్రయారిటీ ఉంది పీవీసీ మెటర్కి బిట్ కాయిన్ తో పోల్చుకుంటే బిగినింగ్ డేస్ లో. 2 సంవత్సరాలు పట్టింది. ఒక 2 సంవత్సరాలు కూడా $1 చేరలేదు బిట్ కాయిన్. మూడో సంవత్సరం, థర్డ్ ఇయర్ లో 0.39 సెంట్స్ కు మాత్రమే చేరింది. 2009, 2010, 2011వ సంవత్సరంలో 0.39 సెంట్స్ వరకు చేరింది బిట్ కాయిన్. అది పెరగడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? కానీ పీవీసీ మెట ఎంత తక్కువ టైంలో $13కి వెళ్ళింది. తగ్గింది, ఓకే, క్రిప్టో సహజం, దానికి వేరే రకాలు ఉన్నాయి, సెంట్రలైజ్ లో ఉన్నాం. బాగా అర్థం చేసుకోండి సార్. పీవీసీ మెట $13కి వెళ్ళి తగ్గడానికి వేరే వేరే ఇతరత్ర కారణాలు ఉన్నాయి, అవి మనకు తెలియదు. సిస్టమ్ దీన్ని పూర్తి పగడ్బందీగా హైడ్ చేసుకుని హ్యాండిల్ చేస్తుంది. ఇవన్నీ పీవీసీ మెటలో మనకు తెలిసిందే కదా, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. $13 నుంచి మొన్నటి వరకు రూపాయి కన్నా తక్కువ విలువ పడింది. ఇప్పుడు పెరుగుతుంది. పెరగడానికి తీసుకోవాల్సిన స్టెప్స్ తీసుకుంటున్నారు, ఇప్పుడు స్టార్ట్ అయినాయి. సో గతంలో బిట్ కాయిన్ యొక్క హిస్టరీ తీసుకుంటే కూడా 3 సంవత్సరాల వరకు ఏ పురుగు తెలియదే. $1 ఎప్పుడు చేరుకున్నది అనుకుంటున్నారు మీరు? బిట్ కాయిన్ $1 చేరుకోవడం 2011వ సంవత్సరంలో చేరింది. $1 చేరి వెరీ ఫస్ట్ టైం $1 రీచ్ అయింది 2011. ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు లాంచ్ అయింది? 2009లో. 9, 10, 11 థర్డ్ ఇయర్ లో సాక్షాత్ 3వ సంవత్సరంలో $1 చేరుకుంది. ఆ తర్వాత మళ్ళీ సెన్స్ లోకి రావడం జరిగింది, మళ్ళా $1కి వెళ్ళింది. ఆ తర్వాత జూన్ మంత్ నుంచి $10కి వెళ్ళి, ఆ తర్వాత మీరు చూడాలి, ఇవన్నీ చూసి చదివితే తెలుసుకుంటే, లేకపోతే విన్నప్పుడు తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా ఫ్లక్చువేట్ అయ్యి ఎన్నో ఒడిదుడుకులకి చేరుకొని, ఇది అసలు నమ్మల్లా జంప్ బిట్ కాయిన్ ఊరుగా. ప్రారంభ దశలో బిట్ కాయిన్ ఎదుర్కొన్న సమస్యలు, ప్రారంభ దశలో బిట్ కాయిన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో పోల్చుకుంటే పీవీసీ మెట చాలా గ్రేట్ సార్. పీవీసీ మెటకు అనంతకాలంలో వచ్చినటువంటి ఇన్వెస్టర్స్ కానీ, పార్ట్నర్స్ కానీ, అనంతకాలంలో వచ్చిన పెట్టుబడులు కానీ, అనంతకాలంలో పీవీసీ మెట తీసుకొచ్చే ఇంప్లిమెంట్ చేసేటువంటి ఆదాయ మార్గాలు, ఇన్కమ్ సోర్సెస్ కానీ, బిట్ కాయిన్కి ఇవన్నీ ఏం లేవు అప్పుడు. కానీ చాలా ఫాస్ట్ గా పీవీసీ మెట గ్రోత్ అయ్యింది. ఒక టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ జరగాలంటే, ఒక టెక్నాలజీ లాంచ్ అవ్వాలంటే, ఒక టెక్నాలజీ ప్రజల్లోకి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. నెలలు పడుతుంది, కొన్ని సంవత్సరాలు పడుతుంది. బిట్ కాయిన్ అనేది ఒక రెవల్యూషన్ సార్. అది బిట్ కాయిన్ అనేది క్రిప్టో కరెన్సీలో ఒక రెవల్యూషన్.
సాంప్రదాయ కరెన్సీలు ప్రపంచం మొత్తం కొట్టుముట్లాడుతుంటే సతోషి నకమోటో అనే ఒక రెవల్యూషన్ తీసుకొచ్చాడు. నంబర్ కరెన్సీ, డిజిటల్ కరెన్సీ తొలిట ప్రపంచవ్యాప్తంగా. నమ్మలా ఎవరు? ఏంటి కొంతమంది నమ్మారు. సాంకేతికంగా కొంచెం పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, కొంచెమంది టెక్నాలజీకి సంబంధించిన కొంచెం పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, కొత్త ఒరవడిని, కొత్త టెక్నాలజీ, కొత్త ప్రపంచాన్ని చూడాలని ఆశతో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు మాత్రం బిట్కాయిన్ నమ్మారు. వాళ్ళు అప్పుడు పెట్టుబడి పెట్టుకున్న ఈ రోజు వాళ్ళు మల్టీ బిలియనర్స్ అయ్యారు సార్. ఆ రోజు బిట్కాయిన్ ని నమ్మి ఇది ఖచ్చితంగా ఇది ఒక మంచి టెక్నాలజీ, ఇది మంచి ఫ్యూచర్కి వెళ్తుంది, ముందుగానే పసిగట్టి వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడులు ఈ రోజు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మల్టీ బిలియనర్, నాట్ బిలియనర్స్, బిలియనర్స్ కాదు, వాళ్ళు మల్టీ బిలియనర్స్ అయ్యారు. 2009లో, 2010లో, 2011లో పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు ఈ రోజు 2025లో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అంతే, వాళ్ళ లైఫ్ చేంజ్ అయిపోయింది అంతే. సింపుల్ యాజ్. సో నా ఉద్దేశం ఏంటంటే సార్, పేషెన్స్. అప్పుడు కూడా బిట్కాయిన్ కు పిజ్జా డే అని ఒకటి గుర్తుందా మీకు? చాలాసార్లు చెప్పుకున్నాం మనం. $10,000 10,000 బిట్కాయిన్స్ కి ఒక పిజ్జా ప్రోగ్రామ్ చేసినప్పుడు ఒక పర్సన్, ఆయన పేరు కూడా నాకు మైండ్లో గుర్తు రావట్లేదు, ఆ రోజుని పిజ్జా డేగా పెట్టుకున్నారు. అటువంటి హాస్యాస్పదంగా జరిగినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి బిట్కాయిన్ లో. చాలా తక్కువ హేళన, చీప్ గా తీశారు బిట్కాయిన్. అటువంటి పరిస్థితులు వాళ్ళందరూ ఆ రకంగా ఉన్నటువంటి బిట్కాయిన్ ఈ రోజు కొన్ని కోట్ల మంది యొక్క నోళ్లు మోహించిందా? కొన్ని దేశాలని శాసిస్తుందా? కొన్ని దేశాల యొక్క గవర్నమెంట్ ప్రెసిడెంట్స్ని స్టేక్ చేస్తున్నటువంటి పొజిషన్ లో ఉంది బిట్కాయిన్ ఈ రోజు. ఎన్ని సంవత్సరాలకి? ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి, డెసిషన్ తీసుకోవాలి. ఏదైనా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు నేను గతంలో చాలా సార్లు చెప్పుకున్నాను, లీడర్స్ అందరూ కూడా చెప్పారు, జరుగుతున్న పరిస్థితుల గురించి మీరు చింతించకండి దయచేసి. ఏవిసి మెటా ఒక మామూలు క్రిప్టో కరెన్సీ లాగా లాంచ్ అయినటువంటి క్రిప్టో కరెన్సీ కాదు సార్. సెంట్రలైజ్డ్ లో కొన్ని కారణాల చేత కొన్ని వాంటెడ్ గా చేస్తున్నటువంటి ఈ జాప్యం కానీ, లేకపోతే టెక్నాలజీని అనుసంధానం చేసుకుంటే విధంగా జాప్యం కానీ జరుగుతుంది. ఇవన్నీ కూడా సిస్టమ్ నీకు నాకు వచ్చి నేరుగా వచ్చి సంజయ్ చెప్పాల్సిన అవసరం లేదు సార్. మనం చేయాల్సి చేస్తుంటారు ఖచ్చితంగా. మనం నమ్మి కొనసాగుదాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్, మాట్లాడొచ్చా? సార్ మాట్లాడండి సార్. సార్ ఎవరు? కాశీ వెంకటేశ్వర సార్, చెప్పండి సార్. సార్ మీట్ అయ్యారు. సో అలాగున మనకు కూడా పేషెన్స్ గా ఉండి ఈ సిస్టమ్ ఏదైతే చేయాలనుకుంటుందో దాన్ని చేయడానికి మనం స్వాగతిద్దాం, సపోర్ట్ చేద్దాం. విత్డ్రావల్స్ గురించి లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి పర్యవసానం ఏదైతే ఉందో దాని గురించి వరి అవసరం పని లేదు సార్. సిస్టమ్కి అనుసంధానంగా ఉన్నటువంటి రాజేష్ గారు సార్ కానీ, నేను కానీ, ఎవరు కానీ, సీనియర్ మోస్ట్ లీడర్స్ కూడా ఎవరు సిస్టానికి అనుసంధానంగా ఎవరు లేరు. సిస్టమ్ ఎవరి మాట వినదు, ఎవరి మాట తీసుకోదు, ఆలోచిస్తుంది. వచ్చినటువంటి అభిప్రాయాన్ని, పబ్లిక్ నుంచి వచ్చేటువంటి అభిప్రాయాన్ని, కమ్యూనిటీ నుంచి వచ్చేటువంటి అభిప్రాయాన్ని ఆలోచిస్తుంది. ఆలోచించి ఎప్పుడు తీసుకోవాలి డెసిషన్ తీసుకుంటుంది సార్. లేదు నాకు ఇదంతా దీనికన్నా మించిన సిస్టమ్స్ ఉన్నాయి, దీనికన్నా బ్రహ్మాండంగా చేసేటువంటి సిస్టమ్స్ ఉన్నాయంటే, ఆల్వేస్ టైం మీ దగ్గర ఉంది, డబ్బులు మీ దగ్గర ఉన్నాయి, మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ రాజేష్ సార్, కొద్ది అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. కాశీ వెంకటేశ్వరరావు మాట్లాడుతున్నారు కదా, మీరు మాట్లాడండి. అదే సార్, నమస్తే సార్. అదే సార్ మాట్లాడుతున్నారు కానీ ఆపాను సార్. అదే బిట్ కాయిన్ ముందు ఏది లేదు కదా సార్, కాయిన్స్. అది ఏదైనా పడ్డ కష్టం అంతా బిట్ కాయిన్ మీద పడింది సార్. ఇప్పుడు బిట్ కాయిన్ అయితే ఒక రూట్ మ్యాప్ రెడీ చేసింది, అంటే ఒక క్లియర్ రోడ్ అనేది తయారు చేసింది. మరి ఇప్పుడు ఆల్రెడీ ట్రంప్ కూడా వచ్చిన్నారు కదా, క్రిప్టో కరెన్సీకి మంచి పాజిటివ్ అవేర్నెస్ వచ్చింది కదా. అలాంటి టైంలో కూడా మనది ఇంకా ముందుకు వెళ్ళకపోవడానికి కారణం ఏందో తెలియజేస్తారని నేను అడుగుతున్నాను సార్. అంతా పాజిటివ్ ఉన్నాయి కదా సార్, ఇప్పుడు అంత పరిస్థితులన్నీ క్రిప్టో కరెన్సీ గురించి పాజిటివ్ ఉన్నాయి. పడాల్సిన కష్టం అంతా బిట్ కాయిన్ పడింది, మరి మంచి రూట్ వేసింది అది నెక్స్ట్ వచ్చే కాయిన్స్కి. మన కాయిన్ కూడా ఎందుకని వెనకబడిపోతుందా అని తెలుసుకుందామని డౌట్ అడగడానికి హ్యాండ్ రైజ్ చేశాను సార్. థ్యాంక్ యూ. సార్ కాశీ వెంకటేశ్వర సార్,
పీవీసీ మెటా అన్నది నీకు, నాకు, రాజేష్ గారికి, మాలోత్ రమేష్ గారికి, శంకర్ తారకుమార్ శంకర్ గారికి, ఈ 2 లక్షల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే తెలుసు, ప్రపంచానికి ఇంకా తెలియలేదు. ఈ వేల్స్ అనే వాళ్ళకి సిఎంసిలో కొన్ని కోట్ల మంది సిఎంసి కాయిన్ మార్కెట్ క్యాప్ ని వాచ్ చేస్తుంటారు. దాంట్లో పీవీసీ మెటాని ఎంతమంది వాచ్ చేస్తుంటారు? ఎందుకంటే స్టాటిస్టిక్స్ కరెక్ట్ గా లేవు సిస్టమ్ కి. పీవీసీ మెటా సంబంధించిన స్టాటిస్టిక్స్ కరెక్ట్ గా లేదు, అక్కడ సిస్టమ్ ఇంకా రివీల్ చేయలేదు. ఇవన్నీ రివీల్ చేసినప్పుడు వరల్డ్ వైడ్ టోటల్ గా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ వాచ్ చేసినప్పుడు పీవీసీ మెటా ఐడెంటిఫై అయినప్పుడు మీరు అనుకున్నది చాలా విపరీత వివరణలో జరుగుతుంది సార్. మీరు అనుకున్న గ్రోత్ ఖచ్చితంగా ఉంటుంది. అవన్నీ జరగలేదే, ఇంకా జరగాలి కదా, జరిగే వరకు మనం వెయిట్ చేయాలని నా ఉద్దేశం. థ్యాంక్ యూ అవును సార్. సార్, అవును. అదేలే సార్, చిన్న చిన్న కాయిన్స్ వెళ్ళిపోతున్నాయి ఫైనాన్స్ లోకి. మన ఎందుకని వెయిట్ చేస్తున్నారా అంటే దాదాపు 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది కదా మనది. మళ్ళీ ఇంకా రెండు ఎందుకు కాదు డిలే సార్, అవుతుందా అని రెండు కనుక్కున్నాను. కాదు, దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. కానీ జరుగుతాయి సార్, కాసేపు తెలుసు సార్, ఖచ్చితంగా జరుగుతాయి, అన్నీ జరుగుతాయి సార్. మీరు అనుకున్న దానికన్నా చాలా 10 times 100 times మీరు చూస్తారు సార్. ఈ 2025 లో మీకు జరుగుతాయి సార్, అవన్నీ జరుగుతాయి సార్. ఎవరికైనా డీలా పడద్దండి. మనసును చంపుకొనేసి ఏదైతే ఆత్మన్యూనత భావంతులకు వెళ్ళిపోతున్నారు చాలా మంది. అవన్నీ మనం అంతే వెళ్తున్నాం సార్, బయటకు వచ్చేసి మనం అంతే వెళ్తున్నాం సార్. మన కింద టీం వాళ్ళు కూడా వాళ్ళకి చెప్తున్నాంలేండి. అంటే కొంత నెగిటివ్ అనేది ఉంది ఆల్రెడీ. అంటే మనం పాజిటివ్ గానే ముందుకు వెళ్తున్నాం. మన సిస్టమ్ గురించి మనం ఎప్పుడు కూడా సందేహించింది లేదు, మనం పాజిటివ్ లోనే వెళ్తున్నాము. అది మన డెప్త్ టీం కొంచెం మనం చెప్పగలుగుతున్నాం. కానీ వాళ్ళే ఉన్నారంటే వరకు ఇట్లాగా మనం 100 సంవత్సరాలు బతకట్లేదు, ఎప్పుడు పోతాం ఎప్పుడు ఉంటాం తెలియదు. కాకపోతే సిస్టమ్ కొంచెం ముందుకి కొంచెం ఫాస్ట్ అయితే బాగుంటది అన్నట్టుగా అంతే సార్. ఒకసారి ప్రైస్ రైజ్ అయిందంటే ఇంకా ఆపలేం. సరే సార్, అందుకనే సార్ అది ఏం లేదు సార్, మనం ఎప్పుడు నమ్మకం మీద ఉన్నాము, ఆల్రెడీ రన్ అవుతున్నాము, అంతా బాగానే ఉంది. ఓకే థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు. సార్ ఇప్పుడు డౌన్ లైన్స్ గురించి సమస్యలు వస్తున్నాయి అంటారు. క్రిప్టో యొక్క అవగాహన లేకపోతే, క్రిప్టో పైన నమ్మకం లేకపోతే, క్రిప్టో అనే దానిపైన ఏంటి సబ్జెక్ట్ ఏంటి, మాలోత్ రమేష్ గారు చాలా చక్కగా చెప్తున్నారు రిచ్ భారత్లో. అటువంటి వాళ్ళని రిచ్ భారత్లో తీసుకోరండి, లేకపోతే మాలోత్ రమేష్ ఆ సెషన్ ఎప్పుడు జరుగుతుందో కనుక్కోండి, వాళ్ళు ఇక్కడ ఇన్వైట్ చేసి పెట్టండి. వాళ్ళలో ఖచ్చితంగా ఒక్కరోజు కాకపోయినా నెక్స్ట్ డే అన్నా వాళ్ళు చేంజ్ అవుతారు సార్. వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది. వాట్ ఈస్ క్రిప్టో తెలుసుకుంటారు. క్రిప్టోలో ఓహో ఇవన్నీ సర్వసాధారణంగా జరిగేటువంటి అంశాలు, ఎందుకు మనం దీని గురించి ఎందుకు వెంపర్లాడిపోతున్నాం అని వాళ్ళకి అర్థమవుతుంది. మీరు మనకి ఎలాగైతే నమ్మకం ఉందో మనం నడుస్తున్నామో, డౌన్ లైన్స్ మీకున్నంత నమ్మకం, మీకున్నటువంటి సబ్జెక్టు, మీకు తెలిసినటువంటి విషయాలు వాళ్ళకి తెలియదు సార్. చెప్పినా కూడా వినేటువంటి పొజిషన్ వాళ్ళు వినరు, విన్నా కూడా అర్థం కాదు. సో అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మన కోయిట్ మీటింగ్ కి, మీరు రిక్వార్డ్ మీటింగ్ కి, ఇలాంటి మీటింగ్స్ మీరు ఇన్వైట్ చేసినప్పుడు చాలా సింపుల్ గా సాల్వ్ అయిపోతుంది సార్. 1 day కాకపోయినా నెక్స్ట్ డే, లేకపోతే 1 week కన్నా 1 week తర్వాత అయినా కూడా వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి. డే బై డే వాళ్ళ మైండ్స్ అన్ని కూడా క్లియర్ గా క్లీన్ చేయబడతాయి మీటింగ్ యొక్క పవర్ఫుల్ విధానమే ఇది. కోయిట్ మీటింగ్ కానీ, రిచ్ భారత్ మీటింగ్ కానీ, నాట్ ఓన్లీ తెలుగు మీటింగ్స్, నాట్ సైడ్ చెప్పేట మీటింగ్స్ లో కానీ, ఎక్కడ తమిళ మీటింగ్స్ కానీ, ఏ మీటింగ్స్ లో కానీ పీవీసీ మెటా గురించి జరిగింది ఇదే. పాజిటివ్ అంశాలు, పాజిటివ్ థింక్ చేయడం, పీవీసీ మెటా వైపున, పీవీసీ మెటా తరపున పాజిటివ్ అంశాలు మాట్లాడుకోవడం, పాజిటివ్ అంశాల గురించి డిస్కస్ చేసుకోవడం, పాజిటివ్ గా పీవీసీ మెటా ట్రస్ట్ వాలెట్ ఎలా డెవలప్ చేసుకోవడం, ఇవన్నీ మాట్లాడుకోవడం వల్ల పాజిటివ్ గా మన మైండ్ మారుతుంది. అలాంటి అంశాలు జరగాలంటే వాళ్ళు మీటింగ్ ఖచ్చితంగా మీరు ఇన్వైట్ చేయాలి సార్. మీరు డైరెక్ట్ గా మాట్లాడడం కాదు, మాట్లాడడం కన్నా మీరు 100 మందిలో క్లబ్ చేసినప్పుడు చాలా ఇంపాక్ట్ ఉంటుంది సార్. థ్యాంక్ యూ. రాజేష్ సార్, ప్లీజ్ క్యారీ ఆన్ సార్. వెరీ గుడ్ పార్ట్నర్స్. ఇంకా ఓకే, ఎనీవే క్రిప్టో అవగాహన పెంచుకోవడం ముఖ్యం అనేది మనకి ఇక్కడ అర్థమైంది. వెరీ గుడ్. ఎవరేమన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఇది క్రిప్టో గురించి అవగాహన ఉండాలి అనమాట. సో మనం ఎక్కువ శాతం మనము వేరే వాటి గురించి చాలాసార్లు ఇక్కడ డిస్కషన్ మనం చేసుకోవడం జరుగుతుంది. అవన్నీ ఎందుకు, ఓన్లీ పీవీసీ మెటా గురించి మనం మాట్లాడుకోవచ్చు కదా. వై మనం ఎందుకు ఓన్లీ పీవీసీ మెటాలో వేరే
అంటే బైనాన్స్ కావచ్చు, లేకపోతే ఇంకో క్రిప్టో గురించి కావచ్చు, ఇంకో కాయిన్ గురించి కావచ్చు, ఇంకో టోకెన్ గురించి కావచ్చు, మనం ఎందుకు మాట్లాడతాం? ఎవరైనా గ్రహించారా సార్? ఎందుకు మనం మాట్లాడతాం సార్? తెలియాలి సార్, అన్ని క్రిప్టో కరెన్సీలు తెలియాలి, వాటి యొక్క విధానం తెలుసుకుంటే మనకు ఏం జరుగుతుంది బయట, అదర్ క్రిప్టో కరెన్సీలు ఏం జరుగుతుందని తెలుస్తుంది. అదే సార్, పోటీతత్వం ఉండాలి సార్ కొంచెం అన్ని, అదే ఉద్దేశంతో. మరి అదే ఇప్పుడు మీకే ఈ సమాధానం చెప్పేది, మీ టీంకే నేను చెప్పేది. ఎవరైతే ఇందాక నేను ఎగ్జాంపుల్ తీసుకున్నది కూడా ఎందుకు, ఏది ఒక సిస్టమ్ తీసుకొచ్చాను, ఆ పేరు చెప్పలేదు కానీ మీకు ఆ సిస్టంలో చేస్తున్నాము, ఆ సిస్టమ్ ఏ విధంగా జరుగుతుంది, దానికి దీనికి మనం కంపారిజన్ చేసుకుంటే ఏ విధంగా ఉంది అనేది ఎందుకు చెప్పాము మనము, చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది చేశారు, వాళ్ళకి అర్థమైపోయింది నేను ఏ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాను అనేది. ఓకేనా? సో 4 రోజులు అవి వస్తాయి, మళ్ళీ అవి ఏమవుతాయో కూడా తెలియదు. బట్ ఇక్కడ మనది అట్లా కాదు. మనది ఏంటంటే మనది డిఫరెంట్ అనమాట. సో అన్ని ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట, ఒక పదం వాడారు, ఏది ఈ రోజు వచ్చినవి కూడా బైనాన్స్ లకు వెళ్ళిపోతున్నాయి. సో వాళ్ళు చూసారా, బైనాన్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ అది పడ్డదా లేదా, లేకపోతే ఆ పైకి వెళ్తూనే ఉందా, వెళ్తున్నప్పుడు మరి ఎంతమంది అర్న్ చేసుకున్నారు, అంటే ఎంతమంది సంపాదించుకున్నారు ఆ ఒక మీరు చెప్పే కైన్స్ లో. అంటే మిమ్మల్ని పాయింట్ చేసి మాట్లాడడం కాదు, జస్ట్ జనరల్ గా చెప్తున్నాను. అట్లా ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా సార్, అట్లా వాళ్ళకి కూడా ఈ యొక్క ఆలోచన ఉంటది, అనుకొని ఉంటారు వాళ్ళ మనసులో, ఈ యొక్క పాయింట్ తిరుగుతూ ఉంటది కదా. అందుకు నేను చెప్తున్నాను అనమాట. అలాంటి వాళ్ళకి మీరు చూడండి, పర్టికులర్ గా నాకు చెప్పండి ఒక 2-3 అట్లా. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు క్రిప్టో అనేది ఏదైనా కూడా సో ఫాలింగ్ అండ్ ఏమంటే దాన్ని హైప్ అనేది జరుగుతూ ఉంటుంది సార్. అంటే పడడం లేవడం అనేది కామన్ అనమాట అన్నిట్లో. మనదేం లేట్ అవ్వట్లేదు, మనం ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాం 6 నెలల నుంచి వెళ్ళి. మీరు క్రిప్టో గురించి మన సిస్టంలో ఒక నోటిఫికేషన్ ఇచ్చాడు, ఇది మార్కెట్ ప్రైస్, దీన్ని పట్టించుకోవద్దు అని చెప్పాం. బట్ మనమే దాన్ని మనసులో కొద్దిగా తొందరలోనే పైకి వెళ్ళొచ్చేమో, వెళ్తుంది అన్న ఆలోచనతో మనము పివిసి మెట్ అని ఒక హైప్ కు చేసుకున్నాం మన మనసులో. అంటే ఇది తొందరనే పైకి వెళ్ళిపోద్ది, 6 నెలల్లోనే 14 వరకు వెళ్ళింది కదా, సో ఇంకా ఇది పైకి వెళ్తూనే ఉంటది అన్న ఆలోచనతో ఈవెన్ మేమే కావచ్చు, మాలాంటి వాళ్ళేమే కావచ్చు, మీటింగ్ రోజు రోజు మాట్లాడే వాళ్ళం ఒప్పుకోవాలి కదా. మిమ్మల్ని కాంటే కుదరదు కదా. ఈవెన్ నన్ను కూడా అనొచ్చు, నేను కూడా అందులో ఉన్నాను హైప్ చేయడంలో. అంటే అది మనకు అవగాహన లేక, అంటే క్రిప్టో అవగాహన లేక. అది విషయం ఏంటంటే క్రిప్టో అవగాహన లేక సార్ మేము అలా చెప్పడం కూడా. మిగతా వాళ్ళు కూడా అట్లా, మీరు మీ టీము, మీ కింది వాళ్ళు, సో వాళ్ళు అలా మాట్లాడుతున్నారు అంటే అర్థం ఏంటంటే అది క్రిప్టో అవగాహన లేక. సో ఇక్కడ మనం ఎక్కువ శాతం ఏం ప్రయత్నం చేస్తున్నాము, క్రిప్టో గురించి అవగాహన తీసుకురావడానికి ఏ ప్రయత్నం చేస్తున్నాం మనం. పూర్తిగా పీవీసీ మెటా గురించి మనం మాట్లాడకుండా, సో మనము ఎక్కువ క్రిప్టో అంటే ఏంటిది, క్రిప్టో ఎలా ఉంటది, వేరే కూడా చూడండి సార్ మీరు అని మనం ఇక్కడ బైనాన్స్ ఓపెన్ చేసో, లేకపోతే ఇంకో దాని గురించో మనం ఇక్కడ మాట్లాడుతూ వస్తున్నాం. ఇక మీకు బర్నింగ్ లేకపోతే ఏ విధంగా ఉంటుంది, ఎంతమంది దగ్గర ఎంత పీవీసీ మెటా ఉంది, ఇవన్నీ చెప్తే మీకు బోర్ వస్తాన ఉద్దేశంతో నేను చెప్పను. అది చెప్పను. నేనేం చెప్తాను, నేను ఎక్కువ సబ్జెక్ట్ ఏం తీసుకుంటాను, ఎలా ఉంటది, ఏం కథ, వేరే సిస్టమ్ ఏంటి, మన సిస్టంలో మనం దేని మీద ఫోకస్ చేయాలి. అప్పుడప్పుడు మీకు కాయిన్ మార్కెట్ క్యాప్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను, అప్పుడప్పుడు బైనాన్స్ ఓపెన్. ఇవన్నీ ఎందుకు, అవగాహన గురించి. మన ప్రోగ్రామే అవగాహన ప్రోగ్రామ్ కదా. సో ఈ అవగాహన లేకపోతే అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు మేము ఉన్నాము ఇక్కడ, మేము ట్రేడింగ్ చేస్తున్నాం సార్, ఆల్రెడీ చాలా రోజుల నుంచి ట్రేడింగ్ చేస్తున్నాము. అందులో ఎన్ని పైసలు పోతాయో, ఎన్ని పైసలు వస్తాయో మీకు తెలుసునా. అందుకే ఇక్కడ నేను ఏమంటానంటే ద బెస్ట్ ఇదే అని చెప్పి మీకు ఎందుకు చెప్తాను నేను. ఓకే చూడండి, ఇక్కడ మీకు స్క్రీన్ షేర్ అవుతుంది, నేను మాట్లాడుతూ టైం కూడా దగ్గరికి వస్తుందని చెప్పేసి స్క్రీన్ షేర్ ఆన్ చేసిన మీకు. సో లీడర్స్ ఏ విధంగా వాళ్ళ వాల్యూని పెంచుకుంటున్నారనేది చూడండి. ఇక్కడ చూస్తున్నారా సార్, ఇక్కడ ఎవ్రీడే చూడండి, ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్. ఎవ్రీడే చేస్తున్నారు సార్. చూడండి సార్, ప్రతిరోజు ఇక్కడ
జరగని యాక్టివిటీ లేదు ఇక్కడ. యాక్టివిటీ ఒక రోజు లేదు అనేది లేదు సార్. ఇప్పటికి కూడా టోకెన్ ఫామ్ ఆగింది అంటారా? ఆగలేదు. సో అంటే నేను ఒకరి గురించి మాట్లాడట్లేదు. మీరు మీ వ్యాలిటీ పెంచుకోండి, మీ వాల్యూ పెంచుకోండి అంతే. సో మనకి ఇప్పటికి కూడా 150, 160, 170 మెంబర్స్ వస్తున్నారు. అంటే దీని మీద వాళ్ళకి ఎంత నమ్మకమో మీరు చూడండి. ఓకేనా? బట్ మీ టీం వచ్చినప్పుడు మీరు మాట్లాడాలి. మీరు వాళ్ళు అంటున్నది అట్లీస్ట్ మీరు ఇక్కడ షేర్ చేసుకున్నా కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎవరో ఒక ద్వారా మీకు ఆన్సర్ అర్థమవుద్ది, ఆన్సర్ వస్తుంది. ఇక్కడ మీరు ఏ విధంగా సర్వైవ్ కావాలని ఉంటుంది. చూడండి ఇక్కడ ప్రతిరోజు ఎవ్రీ డే ఫార్మింగ్ జరుగుతుంది. చూడండి, ఇది వేరే స్క్రీన్ షాట్ తీసుకొచ్చి చూపించట్లేదు, స్క్రీన్ షేర్ చేస్తున్నాము, లైవ్ చూపిస్తున్నాం సార్. మేము ఎవరితో తీసుకొచ్చి ఇక్కడ చూపించట్లా, ఎవడో ముఖం తెలియని వాళ్ళు చేసుకున్నారు అని మేము చెప్పట్లే. ఇక్కడ మన లీడర్లే మీరు చూస్తారంటే ఒక్కొక్కరు మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఏ విధంగా వాళ్ళ యొక్క వ్యాలెట్లు ఎన్ని కోట్లకు కొద్ది ఉందో అనేది. వాళ్ళు ఎప్పుడు కానీ నాకు ఇది లేదు, నాకు అది లేదు, ఈ వై అనేది లేదు వాళ్ళకి. వినోస్ వేరే మేము చూస్తున్నాం కదా, వేరే ఎలా ఉన్నాయో ఇది ఎలా ఉందో మాకు తెలుస్తుంది కదా అన్న విధంలో వాళ్ళు వెళ్తున్నారు. చూడండి సార్ ఎట్లుంటుందో. చూడండి ఇక్కడ అటు 100 ఇటు 200, అటు 100 ఇటు 200, అటు 100 ఇటు 200, అటు 200 ఇటు 400, అటు 200 ఇటు 400, అటు 200 ఇటు 400, అటు 100 ఇటు 200, అటు 100 ఇటు 200, అటు 300 ఇటు 600, అటు 300 మళ్ళీ 600. చూడండి కంటిన్యూస్ 21st ఫిబ్రవరి అండ్ 22nd ఫిబ్రవరి. సో కొంతమందికి విడ్రాల్ రావట్లేదని, కొంతమందికి ఏమో అయ్యో ఫార్మింగ్ ఇంకా చాలా చేసుకున్న వాడిని చాలా బెనిఫిట్ వస్తున్నాయి ఇందులో, అయ్యో తగ్గిపోయిందని కొంతమంది. ఓకే డియర్, సో మీ వ్యాలెట్ని పెంచుకోండి, మీరు వేరే సిస్టమ్ని కంపారిజన్ చేసుకోండి, ఇస్ ద బెస్ట్ అనేది మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో క్రిప్టో అవగాహన తెచ్చుకోండి, ఓకేనా? సో పెద్ద విషయాలు నేను మీకు స్క్రీన్ షేర్ చేసి ఓపెన్ చేసి బీఎస్ స్కాన్ ఓపెన్ చేసి లేకపోతే ఏ విధంగా ఇక్కడ బర్నింగ్ అవుతుంది, సో ఇవన్నీ ఎవరికి అవసరం సార్? ఎవరికి అవసరం? లీడర్స్కి అవసరం. బట్ ఇక్కడ మనందరము అంటే నేను కూడా ఈవెన్ అందులో ఉన్నాను, నాకు అవన్నీ అవసరం లేదు. నాకు కావాల్సింది మనీ, అలాంటి వాళ్ళు ఉన్నారు కనుకనే, అలాంటి వాళ్ళం కనుకనే నేను ఎక్కువ డీప్గా వెళ్ళను, డీప్గా నేను ఇక్కడ చూపించను. ఏది ఎప్పుడైతే అవసరం పడుతుందో అప్పుడు మాత్రమే నేను చెప్తాను మీకు. ఇది సరిపోతుంది మనకి ఇది, ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో మనము బైనాన్స్ చూస్తున్నాం, తర్వాత సిఎంసి చూస్తున్నాం. సో ఈ మాత్రం లైవ్ సరిపోతుంది మనం చూసే దాంట్లో. ఎక్కడో తవ్వి చూపించాల్సిన పని లేదు. సార్ వాయిస్ రాలేదు, స్క్రీన్ షాట్ రాలేదు సార్.
ఓకే సార్, అది స్క్రీన్ షేర్ ఇప్పుడే బంద్ అయింది కదా సార్, చాలాసేపు అయినా. వైట్ స్క్రీన్ వచ్చింది చాలాసేపు వరకు, ఇప్పుడు బంద్ అయింది. నాకు తెలిసినప్పుడు నేను లెఫ్ట్ అయ్యాను, నాకు అర్థమైనప్పుడు. ఎప్పుడైతే నాకు అర్థమైందో అప్పుడు నేను లెఫ్ట్ అయ్యాను అనమాట. సో ఇక్కడ బైనాన్స్ ఓపెన్ చేసినప్పుడు కనబడ్డా సార్? ఇప్పుడు కనబడుతుంది. లేదు, స్క్రీన్ షేర్ రావట్లేదు సార్. ఇప్పుడు స్క్రీన్ షేర్ రావట్లేదా? ఒక్క నిమిషం. ఓకే, స్క్రీన్ షేర్ రావలేదు ఎందుకో. సార్ స్క్రీన్ షేర్ వస్తుందా? స్క్రీన్ షేర్ వస్తుంది, నాకు బ్లర్ వస్తుంది, మీకు వరకు వస్తుంది తెలియదు. ఇది సామ్సంగ్ సార్, ఇది లేదు, ఇది ఐఫోన్. మళ్ళీ ఒకసారి బంద్ చేసి చార్జ్ చేస్తాను. అయితే 1 minute. ఎస్, కనెక్ట్ అయ్యాను. అందుకని లెఫ్ట్ అయ్యి కనెక్ట్ అయ్యాను అనమాట. కనబడలే అన్నారని. ఇప్పుడు ఓకే వస్తుందా? ఇప్పుడు ఓకే, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు అందరికి వస్తుంది. ఎస్, అందరికి వస్తుంది. సో ఇక్కడ చూడండి, మనము బీటీసీని చూసాము అన్ని రోజులు 55, 60, 62, 55, 60, 62 చాలా రోజులు చూసాం. తర్వాత 1,02,000, 2,000, 3,000, 5,000, 7,000 వరకు కూడా వెళ్ళింది. అంటే $1,07,000 వరకు కూడా వెళ్ళింది. సో $1,07,000 వెళ్ళి మళ్ళీ 89,000 కూడా వచ్చింది. చూసారు కదా, ఒకే రోజు $25,000 తేడా చూపించింది ఒకటే రోజు. చూడండి, అంటే దగ్గర 2,20,000 సంథింగ్ మన రూపాయల్లో చూసుకుంటే. సో ఇలా లేదే మనది. మనకు సేఫ్ అండ్ సెక్యూర్. మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు, పీవీసీ మెటా అంటే సేఫ్ అండ్ సెక్యూర్. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ అలా వెళ్తా ఉంటాయి, పడతా ఉంటాయి. అలాగే సో పీవీసీ మెటా కూడా మనం అది తీసేయండి ఒకసారి, మీరందరూ కూడా ఆ 13, 14 అనేది ఒకసారి మన మనసులో నుంచి తీసేసి, సో ఎలా మనం వర్క్ చేయాలి అంటే ఇందులో ఈ రోజే నేను ఎంటర్ అయ్యాను అన్న విధంగా మనం వర్క్ చేసుకోవాలి సార్. ఈ రోజే ఎంటర్ అయ్యాను. గ్రేట్ వర్డ్స్ సార్, గ్రేట్ వర్డ్స్, ఎక్సలెంట్. ఓకే, ఎస్. సో ఆ విధంగా మీరు వర్క్ చేసుకుంటే, ఇప్పుడు ఎవరైనా మీకు వేరే సిస్టాన్ని ఆపర్చునిటీ ఇచ్చారనుకోండి, చాలా మంది చెప్తారు కాదనుకున్నా మీరు నాతో అవును అనాల్సిన పని లేదు, కాదనాల్సిన పని లేదు, రెండు లేవు. బట్ మీకు చెప్తారు. చెప్పినప్పుడు ఏం చేయాలంటే ఎంతో చేయమన్నాడు. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకున్నా 10,000 అనుకుందాం, తను రమ్మన్నాడు. సో ఆ 10,000 నువ్వు జమ చేసి వెంటనే పీవీసీ మెటాలో ఈ టోకెన్ అన్న కొనుక్కో, లేకపోతే సీడ్ ఫండింగ్ అనేది, లేకపోతే అక్కడ టోకెన్ ఫార్మింగ్ అనేది. కథం, బాతి కథం. సో ఈ రోజు నుంచి లెక్క కట్టుకున్నావు, నేను ఎన్ని రోజుల నుంచి ఇందులో ఉన్నాను, అది కాదు కౌంట్ చేసుకోవాల్సింది. సో నిన్న రాత్రి మన మీటింగ్ అయిపోయిన తర్వాత 2 hours ఒక వ్యక్తికి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పడం జరిగింది. నేను ఈవినింగ్ మన మీటింగ్ అయిపోయిన తర్వాత 12:30 అయింది నాకు. 12:30 అంటే మిడ్ నైట్ సార్, మన మీటింగ్ అయిపోయిన తర్వాత 1/2 hour తర్వాత అతని దగ్గరికి వెళ్ళి ఈ ప్రాజెక్ట్ గురించి తనకు వివరించడం జరిగింది. సో తను ఆనిక్స్ లో ఉన్నాడు అప్పటికి, అంటే ఆనిక్స్ లో ఉండి, సో అప్పుడప్పుడు బయోలెట్ ఓపెన్ చేయడము, బియ్యాన్ని ఖర్చు పెట్టుకోవడం, సార్ ఏమొచ్చింది అంటాను అన్న. సో అతను నా డౌన్ టీమ్ కాదు, నా డౌన్ లైన్ కాదు, లేకపోతే డౌన్ లైన్ కూడా కాదు. జస్ట్ కువైట్ లో ఉన్నాడు కనుక, కువైట్ మీటింగ్ నడుపుతాను కనుక అతనికి తెలిసి నన్ను మీట్ అయ్యాడు.
సో 3-4 సార్లు మీట్ అయ్యాడు. నిన్న పూర్తిగా ప్రాజెక్ట్ గురించి చెప్పడం జరిగింది. సార్ మీరు ఇది మర్చిపోండి, మీరు ఆనిక్స్ వరకు వెళ్ళారు, డీపీ పెట్టారు, ఆ డీపీ నుంచి రిలీజ్ అవుతుంది, దానికి కూడా మీకు బిఎన్బి ఖర్చు అవుతున్న వాట వాస్తవమే. ఇప్పుడు దాన్ని మర్చిపోయండి, మరి నాకు ఎలా ఇన్కమ్ వస్తుంది ఇందులో అని అడిగారు. ఇది మాట నేను చెప్పాను అనమాట. ఏం చెప్పాను, ఇప్పుడు నీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది, ఆ అమౌంట్ నువ్వు పీవీసీ మీట కనెక్టివ్ వ్యాట్లో కొని పెట్టుకుంటే ఇగో ఈ విధంగా ఉంటుంది, లేదా నువ్వు సీడ్ ఫండింగ్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది, టోకెన్ ఫార్మింగ్ నార్మల్గా చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది, లేదా కింద ఇద్దరు వ్యక్తులు ఉంటే ఇగో ఈ విధంగా ఉంటుంది అని 4 సబ్జెక్టులు వివరించడం జరిగింది. అర్థమైంది సార్? 4 సబ్జెక్టులు: కనెక్టెడ్ వ్యాలెట్ గురించి, సీడ్ ఫండింగ్ గురించి, టోకెన్ ఫార్మింగ్ గురించి, ఎర్లీ బర్డ్ గురించి. సిర్ఫ్ 4 ప్రాజెక్టులు. నాకు దగ్గర 2 hours పట్టింది అతనికి పూర్తి సంజాయించడానికి. వావ్, ఇది కదా సార్ ప్రాజెక్టు. ఇది మరి నాకు అతను అంటే తన అప్లైన్ వేరే కనుక నాకు చెప్పలేడు అనమాట. తన అప్లైన్ కూడా నాకు తెలుసు. తను బిఎన్బికి భయపడి తన క్వార్జ్లో ఉండి కూడా ఇతని అప్లైను దాన్ని ముందుకు తీసుకెళ్తలేడు తన వ్యాలెట్ని. సో నేను అన్నాను అప్పుడే, అందుకని చెప్పి సార్ ఇతను ఇలా చెప్పలేదు సార్, ఇంత డీటెయిల్గా అసలు చెప్పలేరు. సో అంటే హిందీలో కనుక చూపించలే కనుక నాకు మీరు కూడా ముందుగా చెప్పలేదు అన్ని విషయాలంటే నేనేం చెప్పాలా సార్, మీరు వస్తున్నారు వచ్చి బిఎన్బి అబ్బా అంత కావాలా ఇంత కావాలా అంటున్నారు. సో అలాంటప్పుడు నేను ఇంకా మిమ్మల్ని డబ్బులు పెట్టుకోమని నేను ఎలా చెప్తా? సో ఈ రోజు నువ్వు అడిగావు ఏమని, మరి ఎలా సంపాదించాలి, దీన్ని మర్చిపోమంటున్నారు, ఇలా చేసుకుంటున్నారు అంతే అంటున్నారు, కానీ ఎలా సంపాదించుకుని అడిగారు. సో అది పాయింట్. మీరు ఈరోజు పాయింట్కి వచ్చారు, నేను పాయింట్ చెప్పాను మీకు మెయిన్ థింగ్స్. పార్ట్నర్స్, ఇందులో 4 ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ 4 ప్రాజెక్టులు మీరు కరెక్ట్గా ఫాలో అప్ చేయండి. ఓకే, ఎర్లీ బర్డ్ అంటేనే మీరు రిఫర్ ప్రోగ్రామ్. ఎర్లీ బర్డ్ అంటే మీరు ఈ యొక్క ప్రాజెక్ట్ని వేరే వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. అక్కడ ఎర్లీ బర్డ్ మీరు వెళ్ళాలంటే ఖచ్చితంగా నీకు 2 అవసరం, అట్లీస్ట్ 2 రిఫర్ అవసరం. ఓకేనా? సో ఈ విధంగా ముందుకెళ్ళండి. అది సేఫ్ అండ్ సెక్యూర్. మనం ఏదైతే టోకెన్ స్టేకింగ్ అంటున్నామో, ఏదైతే టోకెన్ ఫార్మింగ్ అండ్ టోకెన్ స్టేకింగ్ అంటున్నామో, అది సేఫ్ అండ్ సెక్యూర్. మన మనీ ఎటుపోదు, కొద్దిగా లేట్ అవుతుంది, బట్ ఎవ్రీడే రిలీజింగ్ అన్ దట్. మనకు ప్రతిరోజు అది రిలీజ్ చేస్తుంది, అది మనకు రివార్డుగా తయారవుతుంది. ఆ రివార్డు మనకి ఇంతకుముందు మనము ఎంతైనా పెట్టుకోవచ్చుండే, ఇప్పుడు అది కుదించి 25,000కు వచ్చింది యూఎస్డిటీ. 25,000 అయినా తక్కువ ఏం కాదు. 25,000 పెట్టుకోవచ్చు, 25,000 యూఎస్డిటీ పెట్టుకోవచ్చు. అది అయినా కూడా నీకు జస్ట్ చాలా చీఫ్గా లెక్క పెడితే 90తో లెక్క పెడితే చూడండి 2,25,000 రూపాయలు. 2,25,000 రూపాయలు ఒక వ్యాలెట్కి నీకు ఇచ్చింది కదా. సో దీన్ని నువ్వు నిజంగా నీ కింద 2 ఐడీలు ఉంటే కనుక, సో దీన్ని నువ్వు ఎర్లీ బర్డ్కి ఉపయోగించు. మామూలుగా ఇన్కమ్ ఉండదు నీకు. ఈ సిస్టమ్ ఇదే. ఇక్కడ ఏదైతే 25,000 ఉందో, ఇంతకుముందు మనకు 50,000 ఉండే. అంతకుముందేమో అన్లిమిటెడ్ ఎన్ని కోట్లైనా పెట్టుకోవచ్చు. సో అలాగా మరి మన స్క్రీన్ షాట్లు చూసాం. 3.5 crore వరకు కూడా వాళ్ళు వెచ్చించుకోవడము. సో దాన్ని డబల్ వాళ్ళ యొక్క క్రైటీరియా ముందుకెళ్ళి ఇవన్నీ చేసుకొని వాళ్ళు ఈ రోజు 100 పెడితే రేపే 200 వచ్చేలా వాళ్ళు చేసుకోవడం జరిగింది. ఆలోచించండి ఇక్కడ. సో అది సిస్టమ్ యొక్క గ్రోత్ కాదా? సిస్టమ్ ఇచ్చినట్టు కాదు అది. బట్ నేను చేసుకోవాలని నాకు రాలేదు, అలా అని చెప్పి నా సిస్టాన్ని మంచిగా లేదు అంటున్నాను. అందుకే ఇంత ఎవరు వాడారు. సో మన మైండ్ సెట్టే సార్, అందుకని చెప్పేసి మన మైండ్ సెట్టే మాత్రమే మార్చుకోవాలి మనం. ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా అక్కడ నిన్న ఇవ్వడం జరిగింది. ఏమంటామంటే మనం ఎలా ఉన్నామంటే కొన్నిసార్లు మనం ఈ మాట వాడకూడదు ఇక్కడ, కానీ సో డబ్బుని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలని మనకు తెలియాలి సార్. సో ఇది ఇక్కడ మన మీటింగ్లలో అవే నడుస్తాయి ఎక్కువ శాతం. ఏ విధంగా దాన్ని యూటిలైజ్ చేయాలా, ఎక్కడ పెడితే ఏమొస్తుంది, ఏ విధంగా పెడితే వస్తుంది, ఏంటి వస్తుంది అనేది ఈ యొక్క ఫైనాన్స్ అడ్వైజ్ అనేది మనకి ఇక్కడ ఉంది. ఓకేనా?
సో ప్రతి ఒక్కరు కూడా మీటింగ్ అటెండ్ అయ్యి ఏవే విషయాలు నేర్చుకోండి. సో ఇది నాలెడ్జ్ అనేది మనకి ఎటు పోదు. ఓకేనా, నాలెడ్జ్ ఇంపార్టెంట్. సో మనీ అనేది బై డిఫాల్ట్. ఓకే సార్. సో మరి ఇక టైం కూడా అయింది, 5 నిమిషాలు ఎక్కువ కూడా అయింది. ఓకేనా. సో డియర్ పార్ట్నర్స్, థ్యాంక్ యూ. మీ యొక్క వాల్యూని పెంచుకుంటూనే ఉండండి కంపల్సరీ. ఓకేనా. సో మరి ఈ రోజు కూడా అటెండ్ అయిన వారికి, మాట్లాడిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు చెప్పుకుంటూ, సో థ్యాంక్ యూ అందరికీ. నమస్తే. అందరు కూడా జై పీస్మెంట్ అని చెప్పేసి లెఫ్ట్ అవ్వండి మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. జై పెర్లవైన్, జై పీస్మెట. పీస్ పెట్టిన థ్యాంక్ యూ సార్. రాజా సార్, థ్యాంక్ యూ పీస్మెట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you, sir. Jai Peace Meet is never and thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you, everyone. Thank you, sir. Jai Peace Meet, Jai Rajesh, sir. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Jai Peace Meet. Thank you, sir. Jai, thank you, sir. Jai Peace Meet.